మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న విశ్వంబర సినిమా త్వరలో అయితే రిలీజ్ కాబోతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఇక సమ్మర్ కైనా వస్తుందనుకున్న మెగా ఫ్యాన్స్ కి నిరాశే తప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా విశ్వంబర రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అది కూడా అఫీషియల్గా చెప్పలేదు. అయితే విశ్వంబర సినిమా గ్రాఫిక్స్కి ఎక్కువ టైం తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అనే కారణంతోనే కాస్త ఎక్కువ ఫోకస్తో ఆ పనులు చేస్తున్నారట. అయితే ఈ మధ్య గ్రాఫిక్స్తో కూడిన సినిమాల విషయంలో కూడా ఆడియన్స్ చాలా అబ్జర్వేటివ్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ని కూడా చూసే వెసులుబాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా విశ్వంబర సినిమాను వాటితో పోల్చే ఛాన్స్ ఉంటుంది. మరి విశ్వంబర టీం ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్లో విశ్వంబరాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చి 30 ఏళ్ళు పైన అవుతోంది. సో ఇప్పుడు విశ్వంబరతో నెక్స్ట్ లెవెల్ టార్గెట్ పెరుగుతుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంబర సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నారని అనిపిస్తోంది. ఈ సినిమా ఆయన పార్ట్ పూర్తి కాగా నెక్స్ట్ చేస్తున్న అనిల్ రావుపూడి సినిమాలో పాల్గొంటున్నారు చిరు. అయితే విశ్వంబర రిలీజ్ ఎప్పుడు, సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక త్రిషతో పాటు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఆశికా రంగనాథులు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక విశ్వంబర సినిమా మరోసారి ఆడియన్స్ కు ఒక సూపర్ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకైతే రాబోతుంది. మరి ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకుంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.